ఫిబ్రవరి 18 పునీత సిమియోను గారి పండుగ. యేసు 72 మంది శిష్యులలో సిమియోను ఒకరు. ఆయన స్వర్గారోహణం, పెంతెకోస్తు అనుభవాలలో పాల్గొనడమే కాక పునరుత్థాన అనంతరం ఎమ్మావుకు వెళ్తున్న శిష్యుల్లో కూడా ఉన్నారు. సిమియోను గారు నిర్భయంగా యూదుల అమానుష చర్యల్ని ఖండించారు. మత స్వాతంత్రానికి, వ్యక్తి స్వేచ్ఛకు తెలివి కలవారనుకునే యూదులు అడ్డు తగిలి ఆకృత్యాలకు పాల్పడటాన్ని తూర్పారబట్టారు. సిమియోను గారు యెరూషలేము 2వ పీఠాధిపతిగా ఎన్నికై ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ మత వ్యాప్తికి కృషి చేసి వారి పాలనా కాలంలో కథోలిక మత సిద్ధాంతాలను వ్యతిరేకించే అనేక వర్గాలు తామర తంపరగా వెలిశాయి. అనేక శాఖల వారు క్రీస్తు బోధనను గౌరవించినప్పటికీ ఆయనను దేవుని కుమారుడిగా కాక ప్రవక్తగా భావిస్తూ ఆయన బోధనలు మరియు నిబంధనలపై తమ స్వంత అభిప్రాయాలతో వివిధ వ్యాఖ్యానాలు చేసేవారు. సిమియోను గారు యేసే మెస్సయ్య, దైవం, రక్షకుడిని సోదాహరణంగా వివరిస్తూ కథోలిక మతాన్ని బలపరిచి బాల్య శ్రీసభ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడ్డారు. క్రీస్తు దేవుడని బోధించినందుకు పునీత సిమియోను గారు హింసలకు గురై 120 ఏళ్ల వయసులో సిలువ వేయబడి వేదసాక్షిగా మరణించి అపోస్తుల కాలానికి ముగింపు పలికారు. పునీత సిమియోను గారు